గైస్, మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? మనం రీసెంట్ టైమ్స్లో చూస్తున్న క్యాంపా కోలా ఒక టైంలో ఇండియన్ సాఫ్ట్ డ్రింక్ మార్కెట్ని డామినేట్ చేసిందని. 1977లో ఇండియన్ గవర్నమెంట్ తీసుకువచ్చిన ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ వల్ల కోకో కోలా అండ్ పెప్సీ ఇండియా నుంచి ఎగ్జిట్ అయ్యాక క్యాంపా కోలాని లాంచ్ చేశారు. క్యాంపా కోలా 1970స్లో అలాగే 1980స్లో ఇండియన్ సాఫ్ట్ డ్రింక్ సెగ్మెంట్ని చాలా వరకు డామినేట్ చేసింది. బట్ 1991లో లిబరలైజేషన్ వల్ల ఇండియన్ గవర్నమెంట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టైంలో పెప్సీ అండ్ కోకో కోలా మళ్ళీ ఇండియాలో మేసివ్ యాడ్ బడ్జెట్స్తో లాంచ్ అయ్యాయి. క్యాంపా కోలాకి ఫండ్స్ కూడా లేవు, సపోర్ట్ కూడా లేదు, స్లోలీ మార్కెట్ నుంచి డిసప్పియర్ అయింది. కానీ ఇప్పుడు 2022లో రిలయన్స్ క్యాంపా కోలాని ప్యూర్ డ్రింక్స్ అనే కంపెనీ నుంచి 22 crores అక్వైర్ చేసి మళ్ళీ రీలాంచ్ చేసింది. రిలయన్స్ ఇప్పుడు క్యాంపా కోలాని కోకో కోలా అండ్ పెప్సీకి కాంపిటీషన్గా పాకెట్ ఫ్రెండ్లీ బడ్జెట్తో లాంచ్ చేసింది. మరి ఇప్పుడు దేశీ బ్రాండ్ అయిన క్యాంపా కోలా కోకో కోలా అండ్ పెప్సీకి ధీటుగా సర్వైవ్ అవుతుందో లేదో కామెంట్ చేయండి.